ఒకసారి రెండు చేతులు పైకెత్తి నా దేవాది దేవునికి గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఫర్ యు అండ్ ఐ. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ మధ్యాహ్నం వేళ దేవుని ఆరాధించే భాగ్యం, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఆయన మనకి దయచేసినందుకు మొట్టమొదటిగా దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ గాడ్ సమస్తకి, బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ అయ్య గారికి, మా ఓవర్సీర్ గారికి, కూడి వచ్చిన సంఘాలు, దైవజనులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అద్భుతమైన వర్షిప్ నడిపించిన సేవకులు, సేవకురాళ్ళకి నా ప్రత్యేకమైన వందనాలు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై యూత్ సెంట్రల్ టీమ్. ఒకసారి అద్భుతంగా వాయించిన యూత్ సెంట్రల్ టీమ్ కి అభినందన తెలియజేస్తాను. ఈ రోజు యూత్ డే కదండి. ఎంతమంది యూత్ డే అని వాళ్ళు ఇక్కడికి వచ్చారు? హల్లెలూయా. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ యూత్ డే? ఎన్ని మీటింగ్స్ లో ఎవరి దగ్గరికి వెళ్ళినా యూత్ కంటూ ప్రత్యేకంగా ఖచ్చితంగా ఒక మీటింగ్ పెడతారు. ఎందుకు పెడతారు అంటారు? డబ్బులు చేసుకోవడానిక, పేరు సంపాదించడానిక, ఫేమ్ సంపాదించడానిక? ఎక్కడైనా సరే ఏది ఉండదో చెప్పిన, యూత్ లో డబ్బులు ఉండవు, ఫేమ్ ఉండదు, డీఫేమ్ ఉండదు. ప్రతి ఒక్కడు ఏదో కామెంట్ పెడతా ఉంటాడు. డబ్బులు ఉండవు, ఫేమ్ ఉండదు, పేరు అస్సలకే రాదు. ఎందుకంటే యవనస్తులకి మైండ్ సెట్ ఏంటంటే, ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని తక్కువగా చూడాలి, వాడిని తొక్కాలనే మనస్తత్వమే ఉంటుంది తప్ప, అయ్యో ఇతను బాగా పాడుతున్నాడే, ఇతను బాగా వాక్యం చెప్తున్నాడు, ఇతను బాగా వాయిద్యం వాయిస్తున్నాడే, ఇతను దేవుడి నామాన్ని మహింపరుస్తున్నాడే అని మనం చూడం. గానీ వాడు ఏం తప్పు చేశాడు? వేదిక మీదకి రాగానే లైవ్ ఒకసారి వైట్ ఫ్రేమ్ పెడతారా? నేను షూ వేసుకున్నా లేదో చూస్తే కామెంట్ పెడతా ఉంటారు చాలా మంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఏం బట్టలు వేసుకున్నాడు, వీడి మాట తీరు ఎలా ఉంది, వీడి నడవడికి ఎలా ఉంది, వీడి పైన కోట్ ఎందుకు వేసాడు, లోపల బ్లాక్ ఎందుకు వేసాడు, లేకపోతే కింద షూ ఎందుకు వేసాడు, అదే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ దైవజనుడు చెప్పే మాట ఆయన హృదయం ఎలా ఉంది, దేవుని మాట నాతో మాట్లాడుతుందా, దేవుని మాటలు మాడుతున్న హృదయం కదులుతుందా? ఎందుకంటే దైవజనుల మాటల వల్ల, ఎవరో పాటల వల్ల ఎవరి హృదయాలు కరవు, గాని పరిశుద్ధాత్మ వలన మాత్రమే హృదయాలు మార్చబడతాయి, జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఇక్కడికి మా జీవితం మారిపోవాలి, మేము మారుమనసు పొందాలని వచ్చారు? నా చేతి చూపిస్తారా? చేయెత్తిన వాళ్ళు సగం మంది అబద్ధం చెప్తున్నారు. ఇవాళ చాలా మంది వాళ్ళ కాంపిటీషన్స్ ఉన్నాయనో, లేకపోతే సభ అంటే బాగుంటది, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అని చెప్పి స్నాప్లు, వీడియోలు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలా మంది లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అసలు వీడు ఏం చెప్తాడు, మొన్నే పెళ్ళయింది, ఎక్కడ చూసినా యూట్యూబ్ లో వీడి ఫేసే కనపడుతుంది, అసలు ఏం మాట్లాడతాడు అని చూసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ముందు నేను వాక్యం చెప్తే ఎవరు చూడలా, 1000 మందో లేకపోతే 5000 మందో చూశారు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు లక్షల్లోనే వ్యూస్. నేనేం చెప్పినా, ఏం చేసినా దేవుడి దయ వల్ల ఏంటంటే నా వాక్యంకి ఎవరు పేరు పెట్టలేదండి. నా డ్రెస్సింగ్ పేరు పెట్టారు, నేను షూ వేసుకున్నానని పేరు పెట్టారు, లేకపోతే నేను గుర్రం ఎక్కానని పేరు పెట్టారు. కానీ దేవుడు కృప, ఆయన వాక్యంతో మమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మీరు చాలా మంది ఇక్కడికి వివిధ కారణాల వల్ల వచ్చి ఉంటారు. ఒకసారి మీకు మీ పేరెంట్స్ చెప్తే వచ్చి ఉంటారు, లేదా మీ దైవజనులు చెప్తే వచ్చి ఉంటారు, లేదా మీకే ఇవాళ నా మనసు ఏం బాగాలేదు, దేవుడి సన్నిధిలోకి వెళ్తే నాకు కొంచెం ప్రశాంతత వస్తుందేమో అని వచ్చి ఉంటారు. కొంతమంది మీరు చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, చెడు తలంపులకి, చెడు ఆలోచనలకి అలవాటు పడి కనీసం మందిరానికి వెళ్తే నా జీవితం ఏమన్నా మారతాదా అని ఒక ఆలోచనతో వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. కానీ మీరు ఏ కారణం చేత వచ్చినప్పటికైనా దేవుడు ప్రణాళిక చేత, దేవుడు మీ జీవితంలో దేవుడు చిత్తం చేత ఈ మందిరానికి, ఈ మీటింగ్కి మిమ్మల్ని నడిపించాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలంపులతో మనం పోరాడుతూ ఉంటాం. అవర్ మైండ్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీ. మన ఆలోచనల విధానంలో ఉండే మనకి, మన ఆలోచనలకి జరిగే పోరాటం చాలా భయంకరంగా ఉంటారు. మనకి చాలాసార్లు నిద్ర పట్టదు, ఎందుకంటే మన బుర్ర ఆలోచించడం ఆపదు.
రేపు ఏం జరుగుతుందో మనం వరి అవుతూ ఉంటాం. లేకపోతే మనకు వచ్చే ఆ చెడు ఆలోచనల వల్ల మనకి నిద్ర పట్టదు, కదలికలు కదలలేము, నిద్ర పట్టకుండా ఫోన్ చూసినా నిద్ర పట్టదు, లేదా ఏదైనా కళ్ళు మూసుకొని లైట్లు ఆపేసినా నిద్ర పట్టదు. మనకి చెడు ఆలోచనలు వస్తానే ఉంటాయి, చెడు తలంపులు వస్తానే ఉంటాయి. బట్ హౌ డు వి ఫ్లీ ఫ్రమ్ ఇట్? ఎలాగ చెడు తలంపుల నుంచి, చెడు ఆలోచనల నుంచి మనం బయటికి రాగలం? విల్ దిస్ ఎవర్ చేంజ్? యవనస్తులు అనగానే ప్రతి ఒక్కళ్ళు మీరు ఇది, మీరు అది, మిమ్మల్ని వేలెత్తి చూపిస్తా. మీరు పాపం చేస్తున్నారు, మీరు పబ్బులకి వెళ్తున్నారు, మీరు డిస్కోలకి వెళ్తున్నారు, లేకపోతే మీరు బూత్ మాటలు మాట్లాడుతున్నారు, అదే మాట్లాడతారు తప్ప అసలు మీ హృదయానికి తగిలిన గాయాల గురించి మాట్లాడరు. లేదా మీ హృదయంలో, మీ జీవితంలో జరిగిన ఇబ్బందుల వల్ల మీరు ఆ పాపంలో పడ్డారే, ఒకళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు ఆ వ్యసనాన్ని అలవాటు చేసి మిమ్మల్ని మార్చారే అని ఎవరు మాట్లాడరు. ఎక్కువ శాతం మీరులాగే ఉన్నారు, మీ బతుకులు ఇంతే, మీరు మారరు, మీరు పాపులు అని చెప్పి ఈ లోకం మన పైన ముద్ర వేస్తానే ఉంటది. కానీ నిజంగా మన హృదయం ఎందుకు అలా మారింది, మన హృదయంలో వచ్చే తలంపుల నుంచి ఎలా బయటకు రావాలి అని ఎవరు మాట్లాడరు. చాలా తక్కువ మంది బోధకులు హృదయం గురించి మాట్లాడుతూ ఉంటారు. పాత నిబంధనలో ఎప్పుడు చూసినా సరే, ధర్మశాస్త్రంలో కానీ, మోషే రాసిన ధర్మశాస్త్రంలో కానీ, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో కానీ మనం చదివితే ఎక్కువగా నాకు అనిపించింది ఏంటంటే, శారీరకంగా శరీర సంబంధమైన విషయాలకి అక్కడ లాస్ ఉన్నాయి, మోసెస్ రాసిన లాస్ ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారి మాటలు చెప్తున్నప్పుడు, బోధలు చెప్తున్నప్పుడు, Jesus didn't really care about your physical appearance. నీ శారీరక సంబంధంగా నువ్వు ఎలా నిన్ను ప్రెజెంట్ చేసుకుంటున్నావు దానికన్నా మొదట యేసయ్య సరి చేసుకున్నది ఏంటో తెలుసా? నీ మనసు. యు మస్ట్ క్లెన్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు శుద్ధీకరించుకోవాలి, నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నీకుండే చెడు ఆలోచనలు, చెడు తలంపుల నుంచి నువ్వు బయటికి రావాలంటే నీ బయట బట్టలు మార్చుకున్నానో, లేకపోతే నీ మాటని పరిశుద్ధంగా మార్చుకుంటేనో, వైట్ అండ్ వైట్ వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి వందనాలు అని చెప్తేనో మారదు. కానీ నీ హృదయంలో వచ్చే తలంపుల్ని, ఆలోచనల్ని నువ్వు కడిగి వేసుకోవాలి. కేవలం దేవుడు మాత్రమే నీకు ఆ సహాయం చేయగలడు. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరెన్ని బోధలు చేసినా, ఎవరు ఎంత ఆరాధించినా నీ మనసు మారదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తే నీ హృదయాన్ని ఆయన మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఉండే కొన్ని సంఘటనలు ఉంటాయండి. మనకుండే చెడు తలంపులు, మనం మాట్లాడే మాటలు, రెండవది మనకుండే వ్యసనాలు, అంటే మందు, సిగరెట్, ఇంకా మీకు తెలుసు చాలా, నాకు చాలా తెలుసు, మీకే నాకన్నా ఎక్కువ తెలుసు ఉంటాయి. ఇంకా వివిధ డ్రగ్స్, వీడ్, రకరకాల డ్రగ్స్ ఉంటాయి. వాటికి వ్యసనం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా మనకి ఈ సెక్షువల్ డిజైర్, సెక్షువల్ ప్లెజర్స్ ఉంటాయండి. చెడు ఆలోచనలు, మోహపు చూపుతో చూస్తాం, మోహపు ఆలోచనతో చూస్తూ ఉంటాం. ఎప్పుడు అదే తలంపులు వస్తూ ఉంటాయి. యవనస్తులకి అటువంటి తలంపులే వస్తూ ఉంటాయి. ఈ వయసులో చాలా మంది వాడి వయసు అంతేరా అలాగే ఉంటారని కొంతమంది తల్లిదండ్రులు కూడా వదిలేస్తూ ఉంటారండి పిల్లల్ని. కానీ ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మాథ్యూ 5:27, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. You have heard that it was said, you shall not commit adultery. ఎవరైనా నాకు తెలుగులో చదివి వినిపిస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. You have heard that and it was said, you shall not commit adultery. వ్యభిచారం చేయవద్దు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అక్కడ యేసు ప్రభు ఏం మాట్లాడతారంటే, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నారండి. కొండ మీద ప్రసంగం చేస్తూ చాలా టాపిక్స్ మీద ఆయన బోధిస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆయన వచ్చారండి. ఆయన అడల్టరీ, వ్యభిచారం అనే టాపిక్ మీద మాట్లాడడం మొదలు పెట్టారండి. మొట్టమొదటిగా ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఒక గ్రౌండ్ ఆయన ఏర్పరిచారు. ఏంటో తెలుసా? యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. నువ్వు వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా అని ప్రభువారు చెప్పారు. జనాలకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ముందే ఇచ్చేస్తున్నాడు ఆయన బోధ చేస్తూ. ఎందుకంటే ఎక్సోడస్, నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో ఉంటది, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది వ్యభిచారం చెయ్యవద్దు అని. కాబట్టి అక్కడ ఉండే జన సమూహం అంతటికి, కొండ మీద ప్రసంగం వినే జన సమూహం అంతటికి అది తెలుసంట.
వ్యభిచారం చేయకూడదు అని. కానీ వ్యభిచారం చేయకూడదు అని తెలిసి రహస్యంగా చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎదుటిగా నుంచున్న స్త్రీని లేదా పురుషుడిని తప్పుడు చూపుతో చూస్తా, స్నేహితులతో మాట్లాడుతా, శారీరకంగా వాళ్ళు ఏమీ వ్యభిచారం చేయట్లేదు కానీ మానసికంగాను వాళ్ళ మాటలతో, చెడు మాటలతో, వాళ్ళు వ్యభిచారపూరితమైన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఆ సమాజంలో బ్రతికే యేసు ప్రభు వారికి ఆ విషయం తెలియదంటారా? ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మన స్నేహితులు ఎటువంటి మాటలు మాట్లాడతారు? ఆన్లైన్ లో ఎవరైనా స్త్రీని లేకపోతే యాక్ట్రెస్ ని, ఒక దైవజనరాల్ని చూసినా, యవన దైవజనరాల్ని చూసినా ఎటువంటి బూత్ మాటలు మాట్లాడతారు, ఎటువంటి కామెంట్స్ చేస్తా ఉంటారు. ఈ కాలంలో అలాగుంది. అంటే మొదటి శతాబ్దంలో కూడా 2000 సంవత్సరాల క్రితం కూడా లోకం మారిన, ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి బుద్ధి మారలేదండి. అదే చెడు తలంపులు, అదే చెడు ఆలోచనలు, అదే తప్పుడు మాటలు, అదే వేషధారతనం, అదే హిపోక్రసీ అప్పటి ధనంలో ఎలాగుందో ఇప్పటికి కూడా అలాగే ఉంది. క్రైస్తవులను చెప్పుకుంటే చలామణి అవుతారే గాని వేరొకరి మీద వేలు చూపించకుండా ఉండలేరు, వేరొకరి జీవితం మీద కామెంట్ పెట్టకుండా ఉండలేరు. వాళ్ళు దేవుడి కోసం ఏమీ చేయరు కానీ అవతల వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళు వేలు ఫస్ట్ పాయింట్అవుట్ అయిపోయి ఉంటుంది. బికాస్ దే కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేయలేరు, కేవలం వాళ్ళు కామెంట్ చేయగలరు, అయితే వేలు పెట్టి చూపించగలరు తప్ప. యవన దైవజనుల్ని లేకపోతే దైవజనుల్ని యవనస్తులనే కాదు, అబద్ధపు మాటలు, దుష్ప్రచారం, పచ్చి బూతులు, లింకులు పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, అలా మాట్లాడతారండి. అప్పట్లో కూడా యేసు ప్రభు వారి గురించి, వారి శిష్యుల గురించి వేలు పెట్టి చూపించడానికి ఎంతో మంది పరిచయులు, ఎంతో మంది రిలీజియస్ లీడర్స్, పెద్దలు, మేము మత గురువులు, మత పెద్దలు, మతాల్లో మేమే గణవులు అని చెప్పుకునే వాళ్ళు యేసు ప్రభు వారిని హీ వాజ్ ఎ గ్లటన్ అండ్ ఎ డ్రంకర్డ్ అన్నారండి. యేసు ప్రభు వారిని పాపులతో తిరిగేవాడు, తను పాపి అన్నారండి. యేసు ప్రభు వారిని తాగబోతు అని పిలిచారండి. జాన్ ద బ్యాప్టిస్ట్ ని, యోహానుని, బాప్తిజం ఇచ్చి యోహానుని ఏమని పిలిచారో తెలుసా? దెయ్యం పట్టిన వాడా, యు వర్ డీమన్ పొసెస్డ్ అని పిలిచారండి. అంటే అటువంటి వాళ్ళ మీదే అలాంటి మాటలు మాట్లాడితే ఇంకా మామూలు వాళ్ళ మేమెంతండి, మామూలు దైవజనులు ఎంతండి? ఎంత సేవ చేసినా, ఎంత గొప్పగా, ఎంత త్యాగం చేసి పరిచయం చేస్తున్నా ఫింగర్స్ ఆన్ దెమ్. అప్పట్లో కూడా అలాగే ఉండేవారు. యేసు ప్రభు వారు అదే సమాజంలో జీవిస్తా జనులు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎటువంటి కార్యాలు చేస్తున్నారు, ఎటువంటి క్రియలు చేస్తున్నారో ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఎందుకంటే యోహాను లాగా అడవి ప్రాంతంలోకి, విల్డర్నెస్ లోకి వెళ్ళిపోయి ఆయన సువార్త ప్రకటించలేదు, లేకపోతే వేరే వేరే రిలీజియస్ లీడర్స్ లాగా మందిరంలో మాత్రమే ఆయన బోధలు చేయలేదు. కానీ హీ వాజ్ విత్ ద సిన్నర్స్. పాపుల మధ్యనే పుట్టారు, పాపులతోనే జీవించారు, పాపులతోనే నడిచారు. ఎందుకంటే ఆయన వాళ్ళ జీవితాలను మార్చడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. మీలో ఎంతో మంది నా జీవితం ఇంతే, నేను చిన్నవాడిని, నేను చర్చిలో ఒక మూల కూర్చుంటాను, మీటింగ్కి వెళ్తే వెనకాల కూర్చుంటాను, నా బ్రతికింతే, ఏదో వాక్యం వింటాను, అటు నుంచి అంటే వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? ఫ్రంట్ లైన్ లో, ఫ్రంట్ భక్తిగా ఉండి చూసే వాళ్ళతో కూర్చోడు కానీ చివరి కూర్చొని ఐమ్ ద లాస్ట్, ఏ అర్హత లేదు నాకు. నేను లైన్ లో నుంచి ఉంటే నన్ను ఆఖరి నిలబెడతారు, నేను ఏదన్నా మీటింగ్కి వెళ్తే నన్ను ఆఖరి నిలబెడతారు, ఎవరైనా ఏదన్నా ఫుడ్ ఇస్తుంటే ఫ్రంట్ వెళ్తే వెళ్ళి వెనక నుంచి అని చెప్తారు. నాకు ఏ అర్హత లేదు అని మీరు అనుకుంటారు కదా, నాకు ఏ టాలెంట్ లేదు మీరు అనుకుంటారు కదా, నా జీవితం ఇంతే అని మీరు అనుకుంటారు కదా. నీలాంటి వాళ్ళ దగ్గరే, నాలాంటి వాడి దగ్గరే ఆయన నుంచి రండి. హల్లెలూయా. నేను ఎప్పుడు సరే, ఎప్పుడైనా సరే నా జీవితంలో ఎప్పుడు నేను ఫ్రంట్ లైన్ లో ఉండేవాడిని కాదు. ఐ ఆల్వేస్ ట్రై టు సిట్ ఆ కెమెరాల దగ్గర, లేకపోతే వెనకాలే ఉండాలనుకున్నాను తప్ప స్టేజ్ మీద ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, లేకపోతే నాకే పేరు రావాలి, ఘనత రావాలి ఎప్పుడు నేను అనుకోలేదండి. స్కూల్లో కూడా లాస్ట్ లోనే కూర్చునేవాడిని, స్కూల్లో కూడా లాస్ట్ లోనే నుంచునేవాడిని. ఎవరైనా ఏదన్నా స్టేజ్ మీదకి రావాలి అని చెప్తే వెళ్ళేవాడిని కాదు, వెనకాలే ఉండేవాడిని. మనలో చాలా మంది, మీ ఇక్కడ కూర్చున్న చాలా మంది అదే ఆలోచనలో కలిగి ఉంటారు. ఎవరైనా పాస్టర్ గారు మిమ్మల్ని అమ్మ రామ్మ కానుక పాట పాడు అంటే సెల రా. ఆఖరికి ఎన్నిసార్లు ఇన్ని వాక్యాలు చెప్పి ఇన్ని బోధలు చేశాను. నిన్న సాయంత్రం దైవజనులు వచ్చడానికి కొంచెం ఆలస్యం అయినప్పుడు ఇక్కడ నడిపించేవారు, మీరు వచ్చి ఒక గ్రీటింగ్స్ చెప్పరా అంటే నేను అక్కడ కూర్చొని వద్దు వద్దు అంటున్నా. చెప్పలేక రాలేక కాదు, అదొక ఇన్ఫీరియారిటీ.
ఫీలింగ్. ముందు నుంచోవాలి, ముందు ఉండాలి అంటే మన ఆలోచనలు అలా ఉంటాయండి. కానీ ప్రభు నీ కోసం, నా కోసం వచ్చి నువ్వు ఊహించని రీతిగా, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలు ఆయన ఎక్కిస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నప్పుడు, నీ హృదయాన్ని హిస్సోపుతో బాగా కడిగినప్పుడు, హిమము కంటే తెల్లగా అది మారినప్పుడు ప్రభు నిన్ను హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే ఆ జనం కూడా ఎవరైనా స్త్రీని చూస్తేనో లేదా పురుషుని చూస్తేనో తప్పుడుగా మాట్లాడడం మొదలు పెడతారు, ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలు పెట్టారు. గ్రూప్ లో కూర్చొని, ఒక వీధి చివరిన కూర్చొని స్త్రీలు తెల్లవారుజామున స్నానానికి వెళ్తుంటే వాళ్ళ వైపు చూసి చెడు కామెంట్స్ చేయడం మొదలు పెడతారు. అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడనే కాదు, ఏ కాలంలో అయినా సరే ఒక మగవాడు లేదా ఆడవాళ్ళైనా సరే వాళ్ళ ఆపోజిట్ జెండర్ ని తప్పుడు ఆలోచనతో చూస్తూ ఉంటారు. యు హావ్ నో రైట్ టు డూ దట్. ఒకరిని నేను తప్పుడుగా ఆలోచించి ఉండే రైట్ నీకెవరికి లేదు. కానీ అదే రీతిగా మనం చూస్తూ ఉంటాం. ఐఎమ్ గోయింగ్ టు గో ఈవెన్ మోర్ డీపర్. నా వాక్యంలో ఇంకా ముందుకెళ్ళేటప్పుడు నేను ఇంకా లోతుల్లో నేను మాట్లాడబోతున్నాను. మీరు హర్ట్ అయినా సరే, మీ గురించి మాట్లాడతాను మీకు అనిపించినా సరే, డు నాట్ వరీ, బికాజ్ ఇదే సరి అయిన టైం అండి మన హృదయాన్ని మార్చుకునే టైం. ఇది ఇప్పుడు కాకపోతే మనం ఇంకెప్పుడు మారలేమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రభు వాళ్ళతో చెప్పారు కదా, యు హావ్ హర్డ్ దిస్ అండ్ ఇట్ వాస్ సెడ్ యు షుడెంట్ కమిట్ అడల్టరీ. నువ్వు వ్యభిచారం చేయకూడదని నువ్వు ముందే ధర్మశాస్త్రంలో నువ్వు క్షుణ్ణంగా ఎరుగున్నావు కదా, అయినా సరే నువ్వు చేస్తున్నావు. కానీ నేను చెప్తున్నాను 28వ వచనంలో, బట్ ఐ టెల్ యు that anyone who looks at a woman lustfully has already committed adultery with her in his heart. 28వ వచనం చదివి వినిపించండి. What are you doing? నేను మీతో చెప్తున్నాను కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, నాకు వినపడట్లేదమ్మా, మోహపు చూపుతో చూడడమే కాదు, కనీసం నీ హృదయంలో ఆ తలంపు వచ్చినా సరే నువ్వు వ్యభిచారం చేసినట్టే అని ప్రభు చెప్పారండి. ఆ క్రౌడ్ అంతా స్టన్ అయిపోయి ఉంటారు. అన్ని వేల మంది ప్రభువారు బోధలు చెప్తుంటే వినడానికి వచ్చిన వారు ఆ మాటలు వినగానే వాళ్ళు షాక్ అయిపోయి ఉంటుంటారు. అదేంటి, బయట పాపం చేయొద్దని చెప్తారు కదా అందరూ, చెడు స్నేహాలు చేయొద్దు, తిరగద్దు, తాగద్దు అని చెప్తారు కదా, కానీ అలా ఆలోచన రావడం కూడా అది చేసినట్టేనా అని ఒక్కసారిగా క్రౌడ్ షాక్ అయిపోయి ఉంటారండి. మనం కూడా బయటకి మనం పరిశుద్ధులం, ఏమి చెయ్యం, ముసుగేసేస్తారు. అబ్బాయిలు అయితే వైట్ బట్టలు వేసిన వాళ్ళు ఫీల్ అవ్వకండి, నేను మిమ్మల్ని ఏమి అనట్లేదు, జనరల్ గా నేను చెప్తున్నాను. వైట్ బట్టలు వేసేస్తారు, చర్చికి వచ్చేస్తారు, చెప్పులు బయట కాదు, గుమ్మం బయట కాదు, చర్చి బయట ఇప్పేసి వచ్చేస్తారు చాలా మంది. కానీ వారం అంతా వాళ్ళు చేసే పనులు ఒక్కసారి మనం వాళ్ళ ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళ బ్రతుకులు బయటపడిపోతాయండి. వాళ్ళు చేసే చాటింగ్లు ఓపెన్ చేస్తే వాళ్ళ జీవితాలు బయటపడిపోతాయి. కామెంట్లు పెడతా ఉంటారు చూసారా, వీళ్ళు అలాంటోళ్ళు అని బూతు మాటలు మాట్లాడితే దూషిస్తా, అలాంటి వాళ్ళు ఫోన్ తీసుకొని ఒక్కసారి వాళ్ళ వాట్సాప్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా మంది ఊర్లో వదిలి పారిపోతారు. కొంతమంది సూసైడ్లు కూడా చేసేసుకుంటారండి. వాళ్ళు చేసే పనులు అంత భయంకరంగా ఉంటాయి, అంత భయంకరులు వారు. కానీ వేలు పెట్టి చూపించాను ఎందుకు, ఎవరికి తెలీదు. హృదయంలో ఉండే ఆలోచనలు ఫోన్ యాప్ లాక్ లో ఉంటది కదా, లాకర్స్ ఉంటాయి ఫోన్ లో, వాటిల్లో ఉండే వీడియోస్, ఫొటోస్ ఎవరికి తెలియదు. కాబట్టి యూట్యూబ్ లో నా గురించి ఎవరికి తెలియదు కదా, నేను ఏమైనా కామెంట్ పెడతా. ఇన్స్టాగ్రామ్ లో నేను మెసేజ్ చేస్తే ఎవరికి కనపడదు కదా, ఎందుకంటే నా లాగిన్ కి నాకు పాస్వర్డ్ ఉంది, నా హృదయానికి నాకు పాస్వర్డ్ ఉంది. కాబట్టి నా హృదయంతో నా ఆలోచనలో ఎంత పాపమైనా నేను చేస్తా, వ్యభిచారమైన నేను చేస్తా, ఎందుకంటే బయట శరీరంగా నేనేం చేయట్లేదు కదా, దాని తప్పేంటి అని చాలా మంది ఉంటారు. అటువంటి వారి కోసమే ప్రభు చెప్తున్నారండి, నువ్వు శారీరకంగా నువ్వు చేయట్లేదేమో, శరీరంతో నువ్వు వ్యభిచారం చేయట్లేదేమో, శరీరంలో నువ్వు చెడు వ్యసనాలకు అలవాటు పడలేదేమో, కానీ నీ ఆలోచనలో నువ్వు ఉండే వ్యసనాలు ఉన్నాయి చూసారా, నువ్వు చూసే పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్, ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చేసే సెక్షువల్ చాటింగ్స్, ఒక స్త్రీతో నువ్వు మాట్లాడే మాటలు, ఒక స్త్రీ గురించి పురుషులు గ్రూపులు పెట్టుకొని గ్రూప్ డిస్కషన్లు చేసుకునే డిస్కషన్లు, అలాంటి వారి గురించి ప్రభు చెప్తున్నారండి. నువ్వు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మనసులో నువ్వు చేసే
చాటింగ్లు ఉన్నాయి చూసారా, నీ మనసులో నువ్వు వచ్చే ఆలోచనలు ఉన్నాయి చూసారా, వాటి గురించి ప్రభు చెప్తున్నాడండి. నువ్వు అది చేసినా సరే పాపము చేసిన దానికంటే శారీరకంగా నువ్వు వ్యభిచారం చేసిన దానితో సమానం అని ప్రభు చెప్తున్నారండి. యూ మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్, మనం దేన్నైనా ఫైట్ చేయగలమండి. మనం చెడు వ్యసనాలకు అలవాటు పడి ఉన్నావా, నీకు డిసిప్లిన్ ఉంటే, ఒబీడియన్స్ ఉంటే, ఎవరైనా చూస్తారన్న భయం ఉంటే నువ్వు చెడు వ్యసనాలను వదిలేయగలవు, నువ్వు దాంతో పోరాడగలవు. నువ్వు పోరాడే ఒక బాక్సింగ్ మ్యాచ్ పెడితే నువ్వు ఫైట్ చేసి బాక్స్ చేసి నువ్వు నీ అపోనెంట్ ని ఓడించగలవు. అలా నీ చెడు వ్యసనాలను ఓడించగలవు. నీ చెడు మాటల్ని, బూత్ మాటల్ని మానేయడానికి నువ్వు దృఢ సంకల్పం ఉంటే నీ మనసులో, నీ తలంపులో నువ్వు అది మానవేయగలవు. కానీ ఒక్కటే పాపం మనం అనుకుంటే మాత్రం జరగదండి. ఏంటో చెప్పిన పాపం, నీ మోహపు చూపు, మీ మోహపు ఆలోచనలు, సెక్షువల్ డిజైర్స్, ఆ పాపాన్ని మాత్రం మనం ఎంత పోరాడినా, తలలో ఎంత అనుకున్నా, ఈ రోజు హౌ డస్ ఇట్ ఈవెన్ మేక్ సెన్స్? ఇంకా తర్వాత చూద్దాం. ఇట్ ఇస్ బెటర్ టు లూజ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దాన్ ఫర్ యూ టు లూజ్ హోల్ బాడీ టు బి థ్రోన్ ఇన్ టు హెల్. దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. ప్రభు చెప్తున్నారు కదా, నీ బాడీ పార్ట్ ఏదన్నా ఒక పాపం చేస్తుంటే దాన్ని కట్ చేసి పాడేయడం బెటర్ కదా నువ్వు నరకంలో పడేయడం కన్నా అని ప్రభు చెప్తున్నాడండి. ఇట్ ఈస్ బెటర్ టు కట్ దట్ దాన్ త్రో యువర్ సెల్ఫ్ ఇన్ టు హెల్. అంటే ఇప్పుడు నా చేతితో నేను పాపం చేస్తే నా చేయి నరికేయాలా అని ప్రభు చెప్తున్నారని మీరు అడగచ్చు. ఒకవేళ నా చూపుతో నేను పాపంగా చూస్తే నా కళ్ళు పీకేయాలా, ప్రభు ఏం మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. హీఈస్ నాట్ టాకింగ్ లిటరల్లీ. ఆయన, మనం చాలా సార్లు అంటూ ఉంటాం, ఎవరైనా ఏదైనా చేస్తే అరే అది దూకి చచ్చిపోరా అంటాం. నిజంగా అంటామా మనం? నిజంగా ఎవరినైనా అలా అంటామా మనం అసలు? అంటే ఏంటి, అలా చెయ్యొద్దురా, అలా చేయకూడదురా, దానికన్నా దూకి చచ్చిపోవడమే బెటర్ రా అని అంటాం చూసా. అదే విషయం ప్రభు చెప్తున్నాడండి. లిటరల్ గా నీ చెయ్యి నరికేసుకోమనట్లా, నీ బాడీ పార్ట్ లూజ్ చేసుకోమనట్లా, నీ కళ్ళు పీకేసుకోమనట్లేదు. కానీ ఒకవేళ నీ కళ్ళు పాపం చేయడానికి నీ మనసుని అటువైపు తిప్పుతున్నాయా, క్లోజ్ యువర్ ఐస్. నీ కళ్ళు లేనట్టు బిహేవ్ చేయి. నువ్వు గుడ్డివాడు అయితే నీ ఫోన్ లో అటువంటి వీడియోలు, అటువంటి పనులు, అటువంటి చెడు ఆలోచనలు చేయవు కదా. కాబట్టి నీ కళ్ళు లేని వాడిలా నువ్వు ప్రవర్తించు. అప్పుడు వాటి నుంచి నువ్వు దూరంగా ఉండవు. ఒకవేళ నీ చేతితో నువ్వు పాపం చేస్తున్నావా, నీ చేతితో ఎవరినైనా గాయపరుస్తున్నావా, అయితే ఒకవేళ నీకు చెయ్యలేకపోతే నువ్వు పాపం చేయగలవా? చేయలేవు కదా. కాబట్టి ఆ చెయ్యలేని వాడు ఎలాగైతే ఉంటాడో అలాగుండు. ఒకవేళ నీ కాళ్ళ వల్ల నువ్వు వెళ్ళే ప్రాంతాల వల్ల నువ్వు పాపం చేస్తున్నావా, నీ కాళ్ళతో నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావా, ఒకవేళ ఆ కాళ్ళతో నువ్వు ఏదైనా ప్రాంతానికి వెళ్ళి సంబంధమైన లోకానుసారులాగా నువ్వు నాట్యం వేస్తున్నావా, నీ కాళ్ళతో నువ్వు పాపం చేస్తున్నావా, కాళ్ళు లేని వాడు ఎలాగైతే ఉంటాడో అలా నువ్వు ఉండమని చెప్తున్నాడండి. ఇట్ ఇస్ బెటర్ టు నాట్ టు డూ టు ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ దాన్ టు బీ ఐడల్. నువ్వు ఐడల్ గా ఉండడమే చాలా బెటర్ అటువంటి పనులు చేయడం కన్నా. ప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ ఇస్ బెటర్ టు లూజ్ యువర్ బాడీ పార్ట్స్. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక అతను ఉన్నాడంటండి, ఒక మంచి బండి కొనుక్కున్నాడంటండి. అతను చాలా ఫాస్ట్ గా వెళ్ళే బండి, ప్రాబ్లీ 500cc బైక్ కొనుక్కున్నాడంటండి. హైవే ఎక్కాడు, చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు, చాలా హ్యాపీ అవుతున్నాడు. హెల్మెట్ పెట్టుకున్నాడు, జాకెట్ వేసుకున్నాడు, చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు. సడన్ గా బండి స్కిడ్ అయి జారి పడిపోయాడండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల, జాకెట్ వేసుకోవడం వల్ల పైన శరీరానికి గాయం వల్ల తలకు గాయం అవ్వలేదు, కానీ కింద సేఫ్టీ గేర్ ట్రౌజర్ కూడా ఉంటుందండి స్పోర్ట్స్ బైక్స్ నడిపే వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారంటే అది వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టైట్ గా ఉంటుంది అని చెప్పి జీన్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అబ్బాయి కూడా అలాగే జీన్ ప్యాంట్ వేసుకొని వెళ్తే కాలి భయంకరమైన గాయం తగిలిందంటండి. అది సెప్టిక్ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళగానే హెవీ సెప్టిక్ అయిపోయి డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా, బాబు నీకు ఒకటే ఆప్షన్ ఉంది, నువ్వు బ్రతకాలనుకుంటే నీ కాళ్ళైనా తీసేయాలి, లేదు నీ కాలే కావాలనుకుంటే నీ శరీరం అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి నువ్వు మొత్తానికి చనిపోతావు అంటే వెంటనే నిర్ణయం తీసుకున్నాడంట, నా కాలు తీసేయండి అని. వెంటనే ఆపరేట్ చేసి అబ్బాయి కాలు తీసేశారంట. ఈ రోజుకి అబ్బాయి సజీవుడి లెక్కలో ఉన్నాడు.
కానీ హ్యాపీగా ప్రొసెటిక్ వేసుకొని హ్యాపీగా జీవిస్తున్నాడు ఫ్రెండ్స్ తో. ఇప్పటికీ అతను బండి కూడా డ్రైవ్ చేస్తున్నాడు, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ప్రొసెటిక్ లెగ్ లో కూడా మూమెంట్ వచ్చింది. తను ఇప్పటికీ హ్యాపీగా జీవిస్తున్నాడు. ప్రభు అదే చెప్తున్నాడండి, నీకు వాళ్ళు పాపం జీవితంలో ఉన్నావా? నీ చేతితో నువ్వు పాపం చేస్తున్నావు, నీ కళ్ళుతో నువ్వు పాపం చేస్తున్నావు, నీ కాళ్ళతో నువ్వు పాపం చేస్తున్నావా? అవసరం అయితే వాటి వల్ల నువ్వు పాపంలో పడిపోతే అది నీ జీవితం నుంచి కట్ చేసి, అంటే వాటిని ఆ పనికి వాడకు. ఒకవేళ నీ స్నేహితుల వల్ల నువ్వు పాపంలో పడుతున్నావా, కట్ దెమ్ ఆఫ్. వాళ్ళతో స్నేహం చేస్తే నీ జీవితం పాడవుతుందంటే ఇట్ ఇస్ బెటర్ టు నాట్ టు బీ విత్ దెమ్ దెన్ టు గో టు హెల్. నువ్వు నరకంలో వెళ్ళడం బెటరా, వాళ్ళతో స్నేహం చేయడం బెటరా? నువ్వే డిసైడ్ చేసుకో. వాళ్ళతో స్నేహం కట్ చేసుకోవడం బెటరా, లోకంలో నరకంలో పడడం బెటరా? చెడు వ్యసనాలు తాగడం బెటరా, చెడు వ్యసనాలకు అలవాటు పడడం బెటరా, లేకపోతే మానేయడం బెటరా, లేకపోతే లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోవడం బెటరా? నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు అనుకుంటూ ఉంటావు, నువ్వు చాలాసార్లు అనుకుంటాడు, ఎంత ప్రయత్నించినా నా జీవితం మారట్లేదు కదా, ఎంత ట్రై చేసినా జీవితం మారట్లేదు కదా, నేను ఒకరోజు తీర్మానం చేసుకొని ఆ పాపం నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ పాపం నన్ను వెనక్కి లాగేస్తుంది. ఒకవేళ నేను వ్యసనాలను మానేద్దాం అనుకుంటున్నాను, రేపటి నుంచి నేను వ్యసనాలను మానేద్దాం అనుకుంటావు, కానీ నెక్స్ట్ రోజు అది చూడగానే నువ్వు ఆ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉంటున్నావేమో. చాలా సార్లు ఇలాగే మనం పాపాలకి కట్టవేయబడ్డామని మనం అనుకుంటూ ఉంటాం. మన జీవితంలో పాపాలకి కట్టవేయబడ్డాం అనుకుంటాం, సెక్షువల్ డిజైర్స్ కి మనం కట్టవేయబడ్డాం అనుకుంటాం, లేదా తాగుడికి చెడు వ్యసనాలకి కట్టవేయబడ్డాం అనుకుంటాం. ఆ పాపం మనల్ని లాగేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం, లేదా చెడు స్నేహాలకి అలవాటు పడ్డాం, చెడు స్నేహాలు మనం లాగేస్తాయేమో అని మనం అనుకుంటూ ఉంటాం, లేదా నీ సెక్షువల్ డిజైర్స్ నిన్ను లోకంలోకి లాగేస్తున్నాయేమో నువ్వు అనుకుంటూ ఉంటావు. నువ్వు ఎంత ప్రయత్నించినా ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు వాటిని గట్టిగా పట్టుకొని నువ్వు బయటకు వద్దాం అనుకుంటున్నా, ఒక్కరోజు వాక్యం విన్ను మారుతావేమో, ఒక్కరోజు మారు మనసు పొంది కన్నీటి ప్రార్థన చేసి ఆల్టర్ కాల్కి వస్తావేమో, నెక్స్ట్ రోజు మళ్ళీ నిన్ను వెనక్కి లాగేస్తా ఉంటే అగైన్ యూ ట్రై టు కమ్ అవుట్. మళ్ళీ ఇంకొక మీటింగ్ కి వెళ్తావు, ప్రభువా ఈసారి నువ్వు నాతో మాట్లాడిన రీతికే నీకు వందనాలైనా ప్రభువా, ఇంకా రేపటి నుంచి నేను చెడు వ్యసనాలు మానేస్తాను ప్రభువా, నువ్వు బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. మళ్ళీ ఒక రోజు దాటేటప్పటికి మళ్ళీ నిన్ను లోకంలోకి అవి లాగేస్తా ఉంటే నువ్వు ఎంత ప్రయత్నించి బయటకు వద్దాం అనుకున్నా సరే the world will pull you back. మరి ఏం చేయాలండి అని మీరు అనవచ్చు. నా ఆలోచనలు నేను బయటికి తాకూడదని నేను అనుకుంటున్నాను, కానీ నా మనసు నా మాట వినట్లేదండి. నా బూతు మాటలు మాట్లాడకూడదని నేను అనుకుని తీర్మానం చేసుకుంటున్నాను, కానీ నా నాలుక నా కంట్రోల్లో ఉండట్లేదండి. ఆ సెక్షువల్ డిజైర్స్ నాకు వచ్చేస్తున్నాయండి. ఫోన్ లో అటువంటి వీడియోలు చూడకూడదని నేను అనుకుంటాను, కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే సెర్చ్ లోకి వెళ్ళగానే అవే మాటలు అవే వీడియోలు వస్తున్నాయి. అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. బయటికి రావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత బలంగా లాగుతున్నా లోకంలోకి నేను మళ్ళీ పడిపోతున్నానండి. వాట్ డు ఐ డూ అని మీరు అడగచ్చు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, 2 తిమోతి 2:22 Flee the evil desires of youth. నీ చెడు ఆలోచనల నుండి నువ్వు పారిపో. ఏం చెప్తున్నారు మీరు? దేవుడు పోరాడమని చెప్తాడు కదా, పారిపోమని చెప్తున్నారేంటి మీరు అని మీరు అడగొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ఏ పాపమైనా సరే నువ్వు పోరాడి ఈ ప్రార్థన చేసి వాక్యములు విని వాక్యం చేసి లేదా వాక్యం అనుసారంగా నువ్వు జీవించి నువ్వు దాన్ని గెలవగలవేమో, ఫైట్ చేయగలవేమో, కానీ నీకుండే ఆ మోహపు ఆలోచనలు సెక్షువల్ డిజైర్స్ నువ్వు ఎంత ఫైట్ చేసినా అవి నువ్వు దాన్ని దాటలేవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా అవి దాటలేవు. కానీ నువ్వు ఏం చేస్తే మారగలవో తెలుసా? ఏం చేస్తే నువ్వు దాని నుంచి బయటకు రాగలవో తెలుసా? చెప్పమంటారా? ఏం చేస్తే అట్ల నుంచి బయటకు వస్తారో చెప్పమంటారా? వాక్యం చెప్పేవాడు నువ్వేంటయ్యా ప్రార్థన చేసినా అటువంటి ఆలోచన నుంచి బయటకు రాలేనని ఎలా చెప్తున్నావు? బైబిల్ చదివినా చెడు ఆలోచనలు, ముఖ్యంగా మోహపు ఆలోచనల నుంచి, వ్యభిచారపూరితమైన ఆలోచనల నుంచి బయటకు రావాలని ఎలా చెప్తున్నావు అని మీరు అడగచ్చు. వాక్యంలోనే ఉంది కదా, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ.
పోరాడమనా? పారిపో. ఎలా పారిపోవాలో తెలుసా? You must let it go from your life and you must run away from your sexual desires, from your sexual immoralities. You should not hold on to them. నువ్వు అనుకుంటున్నావు అవి నేను పట్టుకునే నన్ను అవి కట్టివేసాయని నువ్వు అనుకుంటున్నావు. ఒక రూపు నాకు ఇవ్వండి రా. ఇదే మీ పాపం అనుకోండి. మీరు ఏమంటున్నారో తెలుసా? లోకం నన్ను లాగేస్తుందండి, లోకం నన్ను కట్టివేసిందండి, పాపం నన్ను కట్టివేసిందండి, చెడు ఆలోచనలు సాతానుగాడు నన్ను కట్టివేసి ఈ లోక భూత మాటలకి భూత ప్రపంచాన్ని నన్ను కట్టివేసిందని అని నువ్వు అనుకుంటున్నావు కదా. నిజం ఏంటో చెప్పనా? లోకం నిన్నెప్పుడు కట్టేదండి, అది అక్కడే ఉంటుంది. నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకుంటావు. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వేం చేయాలో తెలుసా? యు మస్ట్ లెట్ ఇట్ గో. నువ్వు వదిలేయాలంతే. You must let it go and flee from it. Hallelujah. Hallelujah. నువ్వు దాని నుంచి పారిపోవడం తప్ప నువ్వు పోరాడితే దాని నుంచి నువ్వు బయటకు రావు. ఏ పాపం నుంచి అని నువ్వు బయటకు రాగలవు, కానీ ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీస్ నుంచి, ఈ సెక్షువల్ డిజైర్ నుంచి నువ్వు బయటకు రాలేవు. ఈరోజు ఇక్కడ ఎంతో మంది కూర్చొని వింటున్నారు, ఎంతో మంది లైవ్ లో చూస్తున్నారు. మీరు చేసే చాటింగ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఒక స్త్రీతో లేదా ఒక పురుషుడితో, మీకు ఒక పెళ్ళై ఉంటే మీ భార్య మీ భర్త ఉన్నా సరే వేరొక పురుషుడితో తప్పుగా మీరు చాటింగ్ చేస్తుంటారు. చాలా మంది ఇల్లీగల్ రిలేషన్షిప్స్. కొంతమంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే వేరొక స్త్రీతో వేరొక పురుషుడితో ఫిజికల్ గా లేదా మెంటల్ గా రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉంటారు. అది మహాపాపం అండి, మహాపాపం. అసలు పెళ్లి కాకముందు బాయ్ ఫ్రెండ్ గా గర్ల్ ఫ్రెండ్ గా ఉండి, అంటే నువ్వు మనసు ఇచ్చుకోవడం పాపం అని నేను చెప్పట్లేదు, కానీ శరీర సంబంధమైన పాపం చేయడం మహాపాపం పెళ్లి కాకముందు. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్ థింగ్. నీ శరీరం దేవుని ఆలయం. దేవుడు నీ శరీరంలో నివసించాలి. నీ శరీరంలో నీ మనసులో చోటు ఉండాలి అంటే దేవునికి నువ్వు అటువంటి పాపాలు చేస్తా, అటువంటి చెడు ఆలోచన చెడు తలంపులతో నువ్వు ఉండి నీ హృదయం అంతా పాపం నిండిపోయి ఉంటే ఇంకా దేవునికి ఎక్కడుంటుందండి చోటు? మందిరంలోకి వస్తే స్టేజ్ ఎక్కితే చొప్పులిప్పి రావాలి, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి, నల్ల వస్త్రాలు వేసుకోకూడదని నువ్వు చెప్తున్నావే, కానీ నీ హృదయంలో ఉండే నీ పాపంతో నిండిపోయిన హృదయానికి, హేట్రెడ్ తో నిండిపోయిన హృదయానికి, జడ్జ్మెంటల్ థాట్స్ తో నిండిపోయిన నీ హృదయానికి దేవుడికి చోటు ఉందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దేవుడికి మీ హృదయంలో చోటు ఉందా? ఒకళ్ళని హేట్ చేయడానికి నీ హృదయంలో చోటు ఉంది, పాపం చేయడానికి చోటు ఉంది, ఒకళ్ళని చెడుగా దూషించడానికి నీ హృదయంలో చోటు ఉంది, కానీ ప్రభువుకి నీ జీవితంలో చోటు ఉందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి ఈరోజు. యు మస్ట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. ఇక్కడ కూర్చున్న వారికి ఇదే నేర్పిస్తున్నాను ఈరోజు. మీకు ఎటువంటి పాపాన్నైనా మీరు ఫైట్ చేయగలరు, కానీ సెక్షువల్ ఇమ్మొరాలిటీని మాత్రం మీరు ఫైట్ చేయలేరు. అడల్టరీని మాత్రం మీరు ఫైట్ చేయలేరు. పెళ్ళైన వారి గురించి నేను మాట్లాడుతున్నానండి. మీ భార్యను మీరు ప్రేమించాలి. వీరొక స్త్రీతో మీరు సంబంధం పెట్టుకొని ఇంటికి వస్తున్న నటనా జీవితం మీరు జీవిస్తున్నారే, దాన్ని మానుకోవాలంటే కట్ దెమ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఈ రోజే మీ ఫోన్లో ఒకవేళ చాటింగ్ చేస్తున్నారా, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ పెట్టుకున్నారా, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, యేసు నామములో చెప్తున్నాను, ఇఫ్ యు డు నాట్ కట్ దట్ ఆఫ్, మీరు కనుక ఆ పర్సన్ డిలీట్ చేయకపోతే, బ్లాక్ చేయకపోతే, మీకు నరకంలోనే మీ స్థానం ఏర్పరచబడి ఉంటుంది. నరకంలో పెద్ద కోట కట్టబడుతుందేమో మీలాంటి వాళ్ళ కోసం. ఇఫ్ యు డు నాట్ కట్ దట్ ఆఫ్ ఫ్రమ్ టుడే, ఈ రోజు మీరు తీర్మానం చేసుకోవాలి. నేను శరీర సంబంధంలో ఒక్కరితోనే మాట్లాడలేదండి, మనసుతో పాపం చేస్తున్నారు చూసారా, చెడు చూపులతో, చెడు మాటలతో, చెడు ఆలోచనలతో చేస్తున్నారు చూసారా. ఇఫ్ యు డు నాట్ కట్ దట్ ఆఫ్, అది కనుక మీరు మీ జీవితంలో కట్ చేయకపోతే, లైఫ్ విల్ బి ఆఫ్ నో వాల్యూ. ఏ వాల్యూ మీ జీవితానికి ఏ అర్థం ఉండదు. యు విల్ బి థ్రోన్ ఇంటు హెల్. నరకంలోకి మీరు పడవేయబడతారు, నరకంలో కాలి వేయబడతారండి. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18-20 వచనాలు ఇలా రాయబడి ఉంది. ఫ్రీ ఫ్రమ్ ఇమ్మొరాలిటీస్, flee from sexual immoralities. All of the sins a person commits are outside the body, but whoever commits sin sexually against their own body, cut that off.
సెక్షువల్ ఇమ్మొరాలిటీస్ నుండి, మోహపు ఆలోచనల నుండి, మోహపు జీవితం నుండి, వ్యభిచారం నుండి నువ్వు పారిపోవాలి. నీ జీవితం నుంచి కట్ చేయాలి. వేరే పాపాలని నువ్వు కమిట్ చేస్తున్న, శరీరంగా కమిట్ చేస్తున్నావా, దాన్ని ఈ రోజు నుంచే ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికి ఇప్పటి వరకు ఇలాగే ఉంది, నీకు ఏం చేసినా నా జీవితం మాది ఎలాగో ఎవరికి తెలియదు కదా అని సీక్రెట్ గా నేను చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అన్ని చూస్తాడండి, సమస్తం ఎరిగిన దేవుడు అండి. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నువ్వు ఎటువంటి వాడవు, ఎటువంటి దానివో తెలిసిన దేవుడు, ఎరిగిన దేవుడు అండి నా దేవుడు. నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావో, ఎటువంటి ఆలోచనలు వస్తాయో సమస్తం తెలిసిన దేవుడు అండి. అవన్నీ తెలిసిన దేవుడిని మీరు మోసం చేయలేరండి. ఈ లోకాన్ని మోసం చేయగలరేమో, ఈ మీ తల్లిదండ్రులను మోసం చేయగలరేమో, నీ గర్ల్ ఫ్రెండ్ నో బాయ్ ఫ్రెండ్ నో మోసం చేయగలరేమో, నీ భర్తను నీ భార్యను మోసం చేయగలరేమో, నీ అత్తగారును నీ మామగారును నువ్వు మోసం చేయగలవేమో, నీ స్నేహితులను మోసం చేయగలవేమో, నీ టీచర్స్ ని, నీ మెంటోర్స్ ని, నీ గురువుల్ని నువ్వు మోసం చేయగలవేమో. కానీ సమస్తం ఎరిగిన దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవండి. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. ఈ రోజు ఏదో మీ మనసులు మార్చేయాలి, నా మాటల ద్వారా మీ జీవితాలు మార్చేయాలి నేను రాలేదు. కానీ మీరు చేసే పాపాలని మీకు ఒక్కసారి గుర్తు చేసి దాని ద్వారా మీ జీవితం ఏమవుతుంది, అది మారితే మీ జీవితం ఎలా మారుతుంది అని మీకు చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఎంతమంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు, మీ జీవితంలో ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. పాపం ఒక్కటే మీ ముందు కనపడుతుంది, మీకు పాపం తప్ప మీకు ఏది కనపడట్లా. ఈ రోజు మీటింగ్ అవగానే ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ ఫ్రెండ్స్ తో బయట తిరగాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి డిస్కషన్స్ చేయాలి, ఎటువంటి చాటింగ్ చేయాలి, నైట్ కి ముందు రోజు చాట్ చేసిన అమ్మాయితో లేదా అబ్బాయితో మళ్ళీ నైట్ కి 11 గంటలకి చాట్ చేయాలని ఆలోచనలో మీరు ఉన్నారో ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రభు. కట్ ఇట్ ఆఫ్, యు గాట్ లెట్ ఇట్ గో. కొన్నిసార్లు వదిలేసి పారిపోవడమే విజయం అండి. ఎప్పుడు పోరాడి గెలడమే విజయం కాదు, ఎప్పుడు ముందు నుంచొని బ్యాటిల్ చేయడమే విజయం కాదు, ఎప్పుడు ముందు నుంచొని నేను వదిలేయాలని నువ్వు ఫైట్ చేయడమే విజయం కాదు. కొన్నిసార్లు వదిలేసి పారిపోవడం కూడా విజయమేనండి. యు గాట్ లెట్ ఇట్ గో. కొంతమందితో నువ్వు నోటి మాట ద్వారా ఫైట్ చేస్తూ ఉంటావు, వాళ్ళంతే, వాళ్ళు వదిలేయాలి. ఎవరో ఇన్స్టాగ్రామ్ లో నేను చూసా రీల్లో 10+10 100 అని చెప్తే కరెక్ట్ అనేయాలంట. మనం 2+2 500 అంటే నువ్వే కరెక్ట్ అనేయాలంట. వాళ్ళ మనసుని మనం మార్చలేం, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం మార్చలేం, మనం వదిలేయడమే. నీ పాపాన్ని జీవితాన్ని, నీ పాపపు ఆలోచన నువ్వు ఏం చేయలేవు, వాటిని వదిలేయాలంతే. నువ్వు ఆలోచించకూడదు ఇంక వాటి కోసం. నువ్వు గట్టిగా నేను ఈ రోజు నుంచి ఆలోచించను, ఈ రోజు నుంచి చెడు చాటింగ్ నేను చేయను, చెడు ఆలోచనలు, చెడు వీడియోలు నేను చూడను అని నువ్వు అనుకున్నావా, ఆ నైట్కే చూసేస్తావు, ఆ నైట్కే చాటింగ్ చేసేస్తావు. ఒకటే, యు గాట్ లెట్ ఇట్ గో. నువ్వు వదిలేయాలి. యు హావ్ టు ఫర్గెట్ ఇట్ అండ్ యు హావ్ టు ఫ్లీ ఫ్రమ్ ఇట్. ఒకవేళ అటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయా, డూ సంథింగ్ ప్రొడక్టివ్. వేరే పనిలోకి నువ్వు వెళ్ళిపో, లేదా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు, లేదా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, లేదా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు నువ్వు డూ సంథింగ్, డూ అన్ యాక్టివిటీ. బైబిల్ చదువుతున్నావా, నీ ఫోన్ రింగ్ అయిపోద్ది. ప్రార్థన చేస్తున్నావా, నీకు మెసేజ్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ట్రై టు క్రియేట్ ఎ గుడ్ ఫ్రెండ్ గ్రూప్. భక్తిపరులైన స్నేహితులను స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించు, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయి. ప్రభు ఒక్కడే అండి పాపులతో స్నేహం చేశాడు. ప్రభువే చేశాడు కదా నేను పాపులతో స్నేహం చేసి వాళ్ళతో మారుస్తాను నువ్వు అనుకున్నావా, నెక్స్ట్ రోజు నువ్వు వాళ్ళలాగా తయారైపోతావు. ఆయన ప్రభువు కాబట్టి వాళ్ళని మార్చగలిగాడు. నువ్వు ప్రభువు కాదు, నేను ప్రభువును కాదు. నువ్వు అటువంటి వాళ్ళ స్నేహాలు నువ్వు కట్ చేసుకోవాలి. ఆయన ఒక్కడే, ఏ మచ్చ ఏ డాగు లేకుండా సంపూర్ణ పరిశుద్ధుడిగా, సంపూర్ణ మానవుడిగా జీవించి పాపముని, టెంప్టేషన్ ని, లోకముని జయించిన వీరుడు ఆయన ఒక్కడేనండి. హల్లెలూయా. నువ్వు అలాంటి జయించలేవు. నువ్వు పోరాడితే ఆయన పోరాడి నెగ్గగలను కాబట్టి, ఎందుకంటే ఆయన యేసు ప్రభు. కానీ నువ్వు ఆయన పిల్లవాడివి, నువ్వు ఆయన కూతురివి, నువ్వు ఆయన కొడుకువి. నువ్వు జయించాలంటే ఆయనలా పోరాడి జయించాల్సిన అవసరంలా. నువ్వు అక్కడి నుంచి పారిపోతే చాలు. ఎందుకంటే నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిలువయాగం చేశారు, యుద్ధం చేసి నీ కోసం గెలిచాడండి ఆయన. హల్లెలూయా. 3వ రోజు ఆయన తిరిగి లేచి విజయ ధ్వనిని ఆయన మోగించాడండి. హల్లెలూయా.
ఈ రోజు నీ కోసం ప్రాణం అర్పించిన దేవుడు నీ పాప క్షమాపణలు ఉండాలి, నీకు పరలోక రాజ్యంలో చోటు ఉండాలి, నీకు ఒక నివాస స్థలం అక్కడ ఉండాలి అని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే ఆయన రక్తాన్ని చిందించి సిలువ యాగం చేశాడే. అటువంటి దేవుడి కోసం నీ పాపాన్ని వదిలేలేవా? నిన్ను ప్రాణత్యాగం చేయమనట్లేదే, నిన్ను ఏదో 100 కోట్లు ఇచ్చేయమనట్లేదే, నీ ఆస్తంతా ఇచ్చేయమనట్లేదే, నీ జీవితం అంతా ఇచ్చేయమనట్లేదే. ఏమడుతున్నాడు ప్రభు? ఆ పాపాన్ని వదిలిపెట్టు, నీ చెడు ఆలోచనలు వదిలిపెట్టు, నీ వ్యసనాలను వదిలిపెట్టు, చెడు స్నేహాలను వదిలిపెట్టు, నీ సెక్షువల్ డిజైర్స్ ని, సెక్షువల్ ఇమ్మొరాలిటీస్ ని, వ్యభిచారపడుతున్న నీ జీవితాన్ని వదిలిపెట్టు, ఇల్లీగల్ రిలేషన్షిప్ ని వదిలిపెట్టు. పెద్ద కష్టం అంటారా? ప్రాణం కన్నా వదిలేయడం కష్టంగా ఈజీయే కదా. ప్రాణం ఇచ్చేయడం కన్నా అవన్నీ విడిచిపెట్టడం ఈజీయే కదా. ఈ రోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారే, మీలో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఇటువంటి కూడా నేను అడగను, మిమ్మల్ని నుంచోమని కూడా నేను అడగను. ఎందుకంటే ఒకవేళ మీరు చెయ్యి ఎత్తితే పక్క వాళ్ళు చూసి నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయా, వాళ్ళకి వచ్చినా సరే నీ మీద వేలెత్తి చూపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒకవేళ నీకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందా, చెడు సంబంధాలు నీకున్నాయా, పరాయి స్త్రీతో నీకు భార్య లేదా భర్త ఉండగా పరాయి స్త్రీ పరాయి పురుషుడితో నీకు ఇల్లీగల్ సంబంధం ఉందా? మీ గురించి నేను ప్రార్థిస్తాను. ఈరోజు ఒకసారి తలలు వంచుతారా? అందరూ ఒకసారి లేచి నిలబడండి. లేచి నిలబడి తలలు వంచండి. మిమ్మల్ని పాపం చేసే వాళ్ళే నిలబడండి అని నేను చెప్పట్లేదు, అందరినీ నిలబడబడుతున్నాను. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాపంలో మీరు ఉండుంటారు, ఏదో ఒక చెడు ఆలోచనలో మీరు ఉండుంటారు, ఏదో ఒక చెడు తలంపులో మీరు ఉంటారు. ఎలా చెప్తున్నానో తెలుసా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం అందరం మామూలు మనుషులమే. మనం ఎవ్వరం దేవుళ్ళం కాదు, మనం ఎవ్వరం అతి పరిశుద్ధుల్లో పరిశుద్ధులం కాదు. మనం ప్రతిరోజు క్రీస్తును పోలి జీవించడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. వీఆర్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మనం మంచి జీవితాన్ని కట్టుకోవడానికి మన ఇల్లును కట్టుతూ ఉంటాం, మెట్టు వెంబడి మెట్టు, ఇటుక పైన ఇటుక మనం పేర్చుకుంటా వెళ్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? మన జీవితం మారాలి. ఎప్పటికైనా క్రీస్తును పోలి మనం జీవించాలి. అప్పుడు మన సంపూర్ణ క్రైస్తవులుగా మారగలం. ఒక్క రోజులో ఒక్క ప్రార్థనతో ఒక్క వాక్యంతో నువ్వు క్రీస్తును పోలి మారలేవు. కానీ ప్రతిరోజు నువ్వు క్రీస్తును పోలి జీవిస్తే, పరిశుద్ధంగా నువ్వు మారగలిగితే, నీ వ్యసనాల నుంచి నువ్వు బయటికి రాగలిగితే, చెడు తలంపులు చెడు ఆలోచన నువ్వు వదలగలిగితే ప్రభు నీ జీవితం మారుస్తాడు. మీ 2 చేతులు పైకెత్తి ఒక్కసారి స్తోత్రయాగం చెల్లిస్తా ప్రార్థిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మాతో మాట్లాడు నాయన. ప్రభువా, మమ్మల్ని దర్శించు నాయన. ప్రభువా, మాకుండే చెడు ఆలోచనలు చెడు తలంపుల్ని మా నుంచి తీసివేయనైనా. ప్రభువా, మాకుండే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ నుండి, ఇల్లీగల్ వ్యసనాల నుండి, తప్పుడు ఆలోచనల నుండి, ముఖ్యంగా చెడు సంబంధముల నుంచి, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ నుంచి, ఎటువంటి చెడు పనులు మేము చేస్తున్న అటువంటి చెడు కార్యముల నుంచి, మా బంధకముల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను నాయన. ప్రభువా, ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది పెద్దవాళ్ళు, ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది పురుషులు, చాలా మంది దైవజనులను చెప్పుకుంటూ అటువంటి పాపంలో పడిపోయిన వారు ఉన్నారు ప్రభువా. వాళ్ళ గురించి ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభువా, వాళ్ళని దర్శించినాను ప్రభువా, వాళ్ళ జీవితాన్ని మార్చినాను ప్రభువా. ఒక్క నిమిషం ప్రార్థిస్తారా ప్రభుకి? ప్రభువా, నన్ను దర్శించు, నా పాపములు కడిగివేయినాను ప్రభువా. అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నేను నీ తట్టు తిరిగే మనుష్యుడిగా, నీ తట్టు తిరిగే పురుషుడిగా, నీ తట్టు తిరిగే స్త్రీగా, నీ తట్టు తిరిగే యవనస్తుడిగా, యవనస్తురాలుగా మమ్మల్ని మార్చినాయన ప్రభువా అని ప్రార్థించి ప్రభువుని అడుగుతారా? ఒకసారి ఒక్క నిమిషం అడగండి ప్రభుని. సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి, ఎంత
కృపకే చెప్తారా? నీకేనయ్యా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా.